పద్ధతిలో ఆనాడు స్వాతంత్ర పోరాటానికి చేయవలసినటువంటి అన్ని రకాల ఎదుటివాడే వీళ్ళ నిరసనకు హింస లేకుండా జరుగుతున్న నిరసన చూసి భయపడి మన దేశాన్ని మనకి ఇచ్చిపోయే విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి మనం మహాత్మా గాంధీ గారి బాపూజీ గారు పిలుచుకునేటువంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? ఊరికే విగ్రహాలు పెట్టుకొని ఏదో మనం పూజ చేయడానికో జగదీశ్వర్ గారికో పైసలు 40,000 రూపాయలు ఇచ్చేసిన సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఇక ఓడించాలని అనుకోవడానికో కాదు. ఎవరి ఉద్దేశమైనా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చరిత్ర మాట దయచేసి గమనించండి. సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని మీకు మీరుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ పార్టీ లీడర్లు అందరూ వస్తుంటే సంవిధానం అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. మహాత్మా గాంధీ గారు ఏం చేసినారు, రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు ఏం చేసినారు అనేటువంటి విలువ ఈ తరానికి తెలవాలని పొద్దుగాల ఇంకా 10 ఏళ్ల తర్వాత నా తర్వాత వచ్చిన వాళ్ళు, కలెక్టర్ గారి తర్వాత వచ్చిన వాళ్ళు మహాత్మా గాంధీ అంటే ఎవరంటే ప్రస్తుతం లేదు, ప్రస్తుతం కూడా గతం ఉంటే ప్రస్తుతం, ప్రస్తుతంతో భవిష్యత్తు 3 చైనింగ్ గా మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు దయచేసి ఇలా ప్రజాస్వామ్యం అంటే ఏంది, మనం గాంధీ గారి యొక్క చరిత్ర ఏంది, లేదా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది, ఇవన్నీ చదువుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కష్టాలు ఉన్నాయి, ఇంటికాడ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ పంపుతున్నారు. ఇది పార్లమెంట్ సభ్యులప్పుడు మోడల్ స్కూల్లో కరీంనగర్ పార్లమెంట్ లో 31 మండలాల నుండి 29 మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిన వాడు. ఈ మోడల్ స్కూల్స్ లో అనేక మంది మాట్లాడుతున్నాం. మీరు ఆలోచించుకోవాలి, స్కూల్ రూపురేఖలు మారుతాయి. వాటర్ గార్డ్ వస్తుంది నరసింహులు గారు దగ్గర నేను రావాలా, నరసింహుల నాయకులు రావాలి. ఇప్పుడు దాకా కొంత క్లారిటీ లేకుండా నేనే వచ్చిన అప్పుడు పరిష్కారంగా ఉంది. ప్రజాస్వామ్యంగా ప్రొటెక్షన్ అయితే హక్కున్నది. కానీ ఏం లేదు, ఇప్పుడున్న దాంట్లో ఊరికేనే శ్రమపడ సుఖంగా ఇంటికి మంచి ఏదో రెస్ట్ తీసుకోవాలని ఇంటి పనులు ఉంటాయి. కానీ ఇంట్లో కూడా మీరు చదువుకునే టైం డిస్టర్బ్ కాకుండా చదువు అనేది కష్టపడితే అందరూ కూడా పెద్ద పెద్దలు ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అంతా ప్రభుత్వ పాఠశాలనే లేరు. ఇప్పుడు కొంచెం షోక్గా బస్సులలో ఎక్కి రంగురంగుల బట్టలు వేసుకొని ప్రైవేట్ స్కూల్స్ పొందురు కాదు. సుధాకర్ గారు ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మహాత్మా గాంధీ గారి చరిత్ర, స్వతంత్ర పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, భవిష్యత్ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి, తెలంగాణలో గుర్తింపబడినటువంటి పౌరులుగా ఏ విధంగా మన బాధ్యతలు ఎదగాలి అనేటువంటి ఆలోచనకు రావాలని మీ పాఠశాల రాగానే గాంధీ గారి బొమ్మ చూసుకొని ఇప్పటి నుంచి కొంత మార్పు నేర్చుకోవాలనే తపన జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పినారు. కానీ సోషల్ నాలెడ్జ్, సామాజిక స్పృహ, జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉండాలి ఏం జరుగుతుందని.
ఇంట్లో కొంత జనాలకు సంబంధించి ప్రిన్సిపాల్ గారు కొంచెం మీరే తప్పు పట్టుకోవచ్చు, చెప్పినట్టు అప్రిషియేట్ చేయండి. మళ్ళీ వాళ్ళ మీద హరాస్మెంట్ ఎంకరేజ్ చేయం. కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఏ మిస్టర్ ఆమె చిన్న జరిగిందంటే మాత్రం చెప్తున్నా, అటువంటి తమాషా చేస్తే మాత్రం వచ్చి చెప్తాను. ప్రాంప్ట్గా చెప్తా ఉండు. ఫస్ట్ ప్లేస్ మీ ఇంట్లో ఎట్లా అట్టుకుంటే ప్రయత్నం చేయాలి. ఎవరు ఫుడ్ టేస్ట్ చేయాలి, మీరు కమిటీ వాళ్ళు రోజు చేయాలి కదా. దాని లెక్క చాలా సీరియస్ దయచేసి ఇలాంటి చెప్పేది పాజిటివ్ వేలే తీసుకోండి. మేము కూడా మాకు చాలా మంది ఫిర్యాదులు వస్తుంటాయి. ఫిర్యాదు చేసిన కానీ మేము కక్ష పెట్టుకుంటాం అనుకున్నాడు, అది కొన్ని రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. మంచివాడు మాకేమన్నా మీద ఏముంటుంది మాకు ఈ జీతాలు అని చెప్పి సార్ చూస్తారు. గోమే అందరి జీతాలు మెల్లమెల్లగా ఒకటో తారీఖు వచ్చారు చూస్తారు, మేము కూడా వస్తాయి. మిమ్మల్ని సదాయించాలని ఎవరికి లేదు. గవర్నమెంట్లో స్ట్రీమ్లైన్ చేస్తే మనం కూడా ఒక కొంత కాలం కూడా మీకు క్వాలిటీ మంచిగా ఉన్నది ఇస్తున్నాం. రెండు విషయాలు చెప్పారు కాబట్టి फोन कितनी